వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇప్పుడు హైడ్రా టార్గెట్ చేసింది ఎవరిని? రియల్ ఎస్టేట్ రాముడట. ఎవరా రియల్ ఎస్టేట్ రాముడు? అంటే హైదరాబాద్లో హైడ్రా ఇప్పుడు దూకుడు మీద ఉంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేకమైన మిషన్ నెట్వర్క్ను టార్గెట్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. మొన్నటికి మొన్న సోమాజిగూడ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు ఆ వెంటనే వివాదాస్పద బిల్డర్ సంధ్యా శ్రీధర్ రావుకు చెందిన స్థలంలో అక్కడ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై గురిపెట్టడం జరిగింది. పైకి ఇవన్నీ విడివిడి చర్యల్లా కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక ఒకే ఒక్క రియల్ ఎస్టేట్ రాముడు నడిపిస్తున్న భారీ బినామీ సామ్రాజ్యం గుట్టు రట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. నగరంలో గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్న భూదందాలను గమనిస్తే ఈ రియల్ ఎస్టేట్ రాముడు ముద్రలేని అక్రమ వ్యవహారం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధులను తుంగలో తొక్కి ఆయన నిర్మించిన లేక్ ల్యాండ్స్, దేవుడు సొమ్ముగా భావించే టెంపుల్స్ ల్యాండ్స్, పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు, చివరకు టిఎస్ఐఐసి వాటికి చెందిన భూములను కూడా ఈ రాముడు వదల్లేదని టాక్. చట్టాలు, నిబంధనలు తన జేబులో ఉంటాయనే ధీమాతో నగరంలోని ప్రైమ్ ఏరియాల్లో 100 కోట్ల విలువైన ల్యాండ్స్ ఈ ముఠా చేతులు మార్చేసిందనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రియల్ ఎస్టేట్ రాముడు అని పేరు పెట్టడం, ఆయనకు రియల్ ఎస్టేట్ రాముడు అని పేరు పెట్టడం అయితే అప్పట్లో సంచలనం సృష్టించింది, హైలైట్ కూడా అవుతున్నది. ఈ రాముడి బినామీలుగా ఉన్న వారి గురించి ఆరా తీసి హైడ్రా రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. అధికార బలంతోనే గచ్చిబౌలి, మాదాపూర్, షేర్లింగంపల్లి ఆ బెల్టులలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలకు అనుమతులు సాధించుకున్నారని, అనుమతులు లేకపోయినా అధికారులను మేనేజ్ చేశారనే సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పవర్ సెంటర్లు మారడం, హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో పాత బాసుల నీడలో బతికిన ఈ రియల్ ఎస్టేట్ కింగ్ నెట్వర్క్ను బట్టబయలు చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, సంధ్యా శ్రీధర్ రావుల ఫైళ్లను తవ్వడం ద్వారా చివరకు ఈ రాముడి అసలు లీగల్ లూప్ హోల్స్ ఎక్కడున్నాయో హైడ్రా నిఘా విభాగం పసిగట్టిందనే చర్చ అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం హైడ్రా ఏ క్షణంలోనైనా ఈ రియల్ ఎస్టేట్ రాముని సామ్రాజ్యంపై పెద్ద సర్జరీకి సిద్ధమవుతుందని అంతర్గత గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి నివేదిక, ఆయా భూములకు సంబంధించిన శాటిలైట్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులను హైడ్రా రంగనాథ్ టీం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ నెట్వర్క్ పై గనక హైడ్రా అనుకున్నట్లుగా విరుచుకుపడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెర వెనుక ఉండి ఇన్నాళ్ళు బ్లాక్ మనీని వైట్గా మార్చిన ఎంతోమంది పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు రావడం ఖాయం అనుకోవచ్చు.